ఈరోజు నాయన నీ సన్నిధిలో కూడుకొని నాయన నీ జ్ఞానమైన మాటలు నేర్చుకొనుటకు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నీ మాటలు నీ పక్షంగా చెప్తుండగా చెప్పడానికి కావలసిన జ్ఞానాన్ని శక్తిని నాకు అనుగ్రహించండి. మాటలు అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించగలిగే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రస్తుతం మనం ఎవరి అధికారంలో ఉన్నామండి? ఇప్పుడు ప్రపంచమంతా ఎవరి అధికారంలో ఉంది? ఇప్పుడు అపవాది అధికారంలో. అపవాది అధికారం కొనసాగుతుంది. అన్యులందరూ అపవాది అధికారంలో ఉన్నట్లే కదా. కొద్దిమంది క్రైస్తవులుగా మనం మాత్రం దేవుని అధికారంలో ఉన్నామండి. ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు వచ్చి సుమారు 2000 సంవత్సరాలు గడిచిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన బోధల పైన, ఆయన పైన అనేకమైన వాదనలు, వ్యతిరేకతలు జరుగుతూనే ఉన్నాయండి. మనం నివసిస్తున్నది భారతదేశం అండి. ఈ భారతదేశంలో అనేక రకాల మతాలు ఉన్నాయి. అనేక రకాల మతాలు ఉన్నాయండి. ప్రతి మతాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రతి మనిషికి ఉందండి. నీ మతంలో ఉన్న మంచిని నాకు చెప్పు, నేను వింటాను. నచ్చితే, అది కరెక్ట్ అనిపిస్తే నేను వింటాను, తప్పులేదు. మన మతంలోకి వేరే వ్యక్తి రాలేదని క్రీస్తు మార్గంలో ఉన్న క్రైస్తవులను దూషించటం, హింసించటం, ఆవిడని చంపేయటం చాలా దారుణం. ఇలాంటివి ఆనాటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయండి. ప్రపంచానికి పంచి చెప్పేది ఎక్కువగా క్రైస్తవుడండి. సత్యం చెప్పేది క్రైస్తవుడేనండి. క్రైస్తవుడి మాటలు సమాజానికి అర్థం కావటం లేదు. కొంతమందికి గిట్టడం లేదు, కొంతమంది ఆలోచించటం లేదు. అసలు క్రైస్తవులు లేకపోతే బాగుండు కదా అనుకునే మత శాంతస్తవాదులు కూడా ఉన్నారండి. క్రైస్తవులు లేకపోతే బాగుండు, మనం అంతా హాయిగా బతకొచ్చు అని అనుకుంటున్నారు. మన దేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. యేసు మార్గంలో, యేసుక్రీస్తుది మార్గం అని చెప్పుకునే క్రైస్తవులు కూడా ఉన్నారండి. అది మనం చెప్పేది మార్గం. ఇప్పుడు మంద కూడా మార్గము 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 అంటుంటే మతము 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 అని వాళ్ళు చెప్పటం జరుగుతుంది. ఏమంటే క్రైస్తవులు లేకపోతే దేశం ప్రశాంతంగా ఉంటుందంటారా? ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, హిందువులతో కాటు ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు? క్రైస్తవులు లేకపోతే ఉన్నారు కదా, ఇతర మతం. వాళ్ళకి ఎవరికి గొడవలు రావంటారా? అప్పుడైనా గొడవలు వస్తాయండి. ఒక క్రైస్తవులు లేరు, ముస్లింలు లేరు అనుకోండి, మిగతా వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడైనా గొడవలు వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తాయండి. అసలు ఓన్లీ అంతా హిందువులే ఉన్నారనుకోండి, హిందువులు ఉంటే గొడవలు రావనుకుంటారా? అయినా వస్తాయండి. ఉన్నవాడు లేనివాడు, ఉన్నవాడు లేనివాడు దోచుకోవటం, లేనివాడికి అన్యాయం చేయటం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మన భారతదేశం రకరకాల మతాలతో కూడినదైనా ఒకరిని గౌరవించుకోవటం అనేది దేశానికి శ్రేయస్కరం అండి. దేశానికి శ్రేయస్కరం. ఏమండి, ఒక కుటుంబంలో గొడవలు పడితే ఆ కుటుంబం పక్కవాడికి ఎంత లోకుగా కనిపిస్తుంది చెప్పండి. మన కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, పక్కింటి వాళ్ళకి ఎలా ఉంటుంది? చులకనగా ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా చులకనగా ఉంటుందండి. మన భారతదేశము రంగురంగుల రకరకాల పూల గుత్తులతో కట్టిన ఒక బుక్కే లాంటిదండి. ఒక బుక్కే లాంటిది. అలా ఉండాలి. అలా ఉంటేనే దేశానికి మేలండి. అసలు మతం అంటే ఏంటి? మతం అంటే ఏమిటి?
మనిషి ఆలోచనలతో పుట్టినది. మతం అనేది ఒక విశ్వాసం అండి. మతం అనేది ఒక విశ్వాసం. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, నీ విశ్వాసం నీది. చాలామంది ఏమంటారు తెలుసా అండి, ఒక ఒక వ్యక్తికి ఒక మాట చెప్తుంటారు సందర్భాన్ని బట్టి. చాలాసార్లు చెప్తుంటారు, చెప్పిన అతను వినడం. అప్పుడు ఏమంటారు తెలుసా, అబ్బో వాడి మతం వాడారా, చెప్పినా వినడు కానీ అంటారు. అంటే ఏంటి, మతంలో ఉన్న వ్యక్తి ఎవరు చెప్పినా వినడా? ఆ మతం అనే ముసుగులోంచి బయటికి రాకపోతే వినడండి. ఆ మతం అనే నీ రంగురంగుల కళ్ళద్దాలను తీసి పక్కన పెడితే మార్గంలో క్రైస్తవుడు చెప్పే యేసు ప్రేమ ఏంటో, యేసు క్రీస్తు ఏంటో, ఎదటి వ్యక్తుల్లో దేవుణ్ణి చూసే మంచి మనసు ఏంటో నీకు అర్థమవుతుందండి. నువ్వు మతం 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 అని చెప్పుకుంటూ బ్రతికినంతకాలం సమాంతరమైన నూతి ఒడ్డిన పండుకున్న మత్తులో పండుకున్నవాడు ఎప్పుడొకప్పుడు నూతిలో పడిపోతాడండి. మతం అంత భయంకరమైనదండి. ఏమండి, క్రైస్తవం 7 సంవత్సరాల నుంచి జరుగుతుంది, బోధలు జరుగుతున్నాయి. ఒక క్రైస్తవుడు ఇతర మతంలో వ్యక్తిని ఎవరినైనా చంపేసినట్లుగా ఎక్కడైనా మీరు వార్తలు విన్నారండి? ఒక నిజమైన క్రైస్తవుడు ఎక్కడ కూడా ఒక క్రైస్తవుడు ఇతర మతాల వ్యక్తులను చంపేంత సాహసం చేయడు. దేవుడు నీతి అక్కడ అడ్డం వస్తుంది. దేవుడిని అర్థం చేసుకున్న వ్యక్తి, దేవుడు ప్రేమను అర్థం చేసుకున్న వ్యక్తి, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన మాటలు అర్థం చేసుకున్న వ్యక్తి అండి క్రైస్తవుడు. కానీ మతంలో ఉన్నవాళ్ళు ఎంతమందిని చంపేశారు, ఎన్ని వార్తలు ఉంటున్నామో తెలుసండి? ఎంతో మందిని, ఎన్నో చోట్ల. మతం పిచ్చండి అది. నువ్వు నమ్మకపోతే నమ్మకపో. ఒకవేళ క్రైస్తవుడు ఏమైనా తప్పుగా మాట్లాడా? కోర్టులు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, పోలీసు వారు ఉన్నారు. మరి దాని ప్రకారంగా ఒక చట్టం ఉంది కదా, ఒక రీజన్ ఉంది కదా. ఆ రీజన్ ప్రకారం ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించి కేసు వేసి న్యాయం జరిగించాలి కదా. అంతేగాని చంపేయడం ఏంటంటే నీచంగా. క్రైస్తవం మొత్తం ప్రజలందరూ దేవుని పిల్లలని క్రైస్తవులు బోధిస్తుంటే ఆ మతం వేరు, నువ్వు వేరు, నేను వేరు అని ఒక మత శాంతస్థవాది మాట్లాడుతున్న పరిస్థితులండి. ఈ మధ్యన ఒక మంచి దైవ సేవకుడు అండి, పగడాల ప్రవీణ్ కుమార్. ఆయన మరి రాజమండ్రి నుంచి ఎక్కడికో బయలుదేరి వెళ్తుండగా రాత్రి 11 గంటల సమయంలో యాక్సిడెంట్లుగా చనిపోయాడా, హత్య చేసి చంపేశారా, మతోన్మాదులు కానీ అర్థం కాలేదు ఇంకా. అది కానీ అతన్ని కానీ చంపేసినట్లయితే ఖచ్చితంగా దానికి దేవుడు వాళ్ళకి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఇస్తాడు. అతను మంచి బోధకుడు అండి. నేను ఆయన మాటలు కూడా విన్నానండి. కానీ ఇప్పటి వరకు మనకు తెలియదు ఆయన గురించి. ఎవరి మతం వాళ్ళు నమ్ముకుంటున్నామండి, ఎవరి భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు చెప్పే దాంట్లో ఏమైనా మంచి ఉంటే నేను వింటాను, నేను చెప్పే దాంట్లో ఇంకేమన్నా మంచి అనిపిస్తే స్వీకరించు, లేకపోతే లేదు, అంతవరకేనండి. ఇతర మతాల గురించి మాట్లాడటం, వాళ్ళతో వాదనలు పెట్టుకోవటం అనేది కరెక్ట్ అయిన పద్ధతులు మాత్రం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు వారిది మార్గము 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 అని చెప్తున్నామండి. అది గ్రహించాలి. అసలు బైబిల్లో ఎటువంటి మాటలు, ఏ మాటలు కూడా నువ్వు తెలియకోకుండా, ఎప్పుడు చదవుకోకుండా, నువ్వు మార్గం అన్నప్పుడు, నువ్వు చెప్పినప్పుడు వినుకోకుండా మీది మతమే అని వాదించటం, వాళ్ళతో గొడవ పడటం, అది చాలా దుర్మార్గం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, సాటి మనిషిని ప్రేమించలేని నీవు మతమత్తులో ఉన్నావనే చెప్పొచ్చండి. మార్గంలో ఉన్న మనిషిని ప్రేమిస్తున్నాడు, మతంలో ఉన్నవాడు వాళ్ళనే ప్రేమించుకుంటున్నాడు, కానీ అందరినీ కూడా ప్రేమించలేకపోతున్నాడు. ప్రియులారా,
మరి యేసుక్రీస్తు వారు చెప్తున్న, క్రైస్తవుడు చెప్తున్న మాటలు నీకు అర్థం కావాలంటే ఎలా అర్థమవుతుంది నీకు? నీలో ఉన్న దుష్టత్వాన్ని, విర్రవీగుతున్న మనస్తత్వాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని నువ్వు విన్నట్లయితే, ఆలకించినట్లయితే అప్పుడు నీకు అర్థమవుతుందండి. అంతేగాని మత పిచ్చోళ్ళ మనుషులను చంపేయటం అది రాక్షసత్వం అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రువునైనా ప్రేమించమని క్రీస్తు మార్గం చెప్తుందండి. పాపాన్ని ఖండిస్తుంది, నీకు నీతిని నేర్పిస్తుంది క్రీస్తు మార్గం. మరి వాడు కొట్టాడు, నేను కొట్టాను, వాడు తిట్టాడు, నేను తిట్టానని చెప్పేది నీకు క్రీస్తు మార్గాల కాదు కదా. నేను చేసేది కూడా న్యాయమే. వాడు కొట్టాడు, నేను కొట్టాను, వాడు తిట్టాడు, నేను తిట్టాను. క్రీస్తు మార్గం అలా కాదు కదా. నిర్దాక్షిణ్యంగా ఏ పాపము చేయకుండా ఎటువంటి తప్పు లేని యేసుక్రీస్తు వారినే చంపేస్తుంటే క్షమించు తండ్రి అని యేసుక్రీస్తు వారు అన్నారు. మరి క్రైస్తవులను మనం కూడా చంపుతుంటే క్షమించమన్నప్పుడు, మనల్ని ఒక మాట అన్నప్పుడు క్షమించకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? మనం కూడా క్షమించే మనసైనా కూడా కలిగి ఉండాలండి. మరి ఈ రోజున సమాజం పరిస్థితి మనం చూస్తున్నామండి. విపరీతమైన సంగతులు, విపరీతమైన వాదనలు, విపరీతమైన భయంకరమైన సంగతులు, విపరీతమైన కార్యాలు ఎన్నో కూడా మనకు జరుగుతున్నాయండి. మన చుట్టుపక్కల మనం చూస్తున్నాం. దీనికి కారణాలు ఏంటంటారు? మనం పిల్లలతో కలిసి చూస్తున్న సినిమాలు కాదంటారా? మనం అందరం కలిసి కూర్చొని చూసే సీరియల్స్ కాదంటారా? మనం కొనుక్కునే 60-70 వేల రూపాయల సెల్ ఫోన్స్ కాదంటారా? ఇప్పటి వరకు కోడేశ్వరరావు గారు ఆ ఫోన్లో ఎన్నో చూపించాడు పిల్లలకి. సెల్ ఫోన్లు వాడకూడదంటారా? మేము వాడాలి కదా, వాడకపోతే కుదరదు కదా. సెల్ ఫోన్లు వాడుకోవాలి. అది మనుషులకి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆ మంచిని తీసుకోవాలి. కానీ సెల్ ఫోన్లో ఈ రోజున ఎవరికి ఏది కావాలో దొరుకుతుందండి. ఎవరికి ఏది కావాలో అది దొరుకుతుంది. చిన్న పిల్లల సహితం ఫోన్లో ఏమొస్తాయండి? ఏంటి గేమ్స్ వస్తాయంట. ఆ గేమ్స్ ఒక వ్యక్తి అంటండి 60-70 వేల రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొన్నాడంటండి. 60-70 వేలు రూపాయలు ఖరీదు పెట్టి ఫోన్ కొన్నాడంటే అతడు విద్యావంతుడే అయి ఉండొచ్చు, లోకపరంగా ధనవంతుడు కూడా అయ్యి ఉండొచ్చు కదా. పిల్లవాడికి ఇచ్చాడు. పిల్లవాడు రోజు దాంతో ఎంజాయ్ చేసుకుంటున్నాడు. పిల్లవాడు ఏదో గేమ్స్ చూసుకుంటున్నాడు. ట్రన్ ఫోన్ వచ్చింది. డాడీ ఫోన్ వచ్చిందని చెప్పి పట్టరా అన్న చూద్దాం అన్నాడు. ఫోన్లో ఏదో వచ్చింది, మాట్లాడాడు. మళ్ళీ పిల్లవాడికి ఇచ్చాడు. పిల్లవాడు మళ్ళీ కంటిన్యూ చేశాడు. మళ్ళీ కొద్దిసేపుకి మళ్ళీ ఫోన్ వచ్చిందండి. మళ్ళీ ఫోన్ వచ్చాడు. డాడీ ఫోన్ వచ్చింది డాడీ. మళ్ళీ మాట్లాడాడు తండ్రి. మాట్లాడాడు. మళ్ళీ పిల్లవాడికి ఫోన్ ఇచ్చేసాడండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పిల్లవాడు మళ్ళీ ఇది చూస్తూనే ఉన్నాడు గేమ్స్. మళ్ళీ ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చేబడి పిల్లవాడికి ఇసుకొచ్చేసిందండి. అతను చూస్తున్న గేమ్స్, ఆ ఆట చూడటానికి వీలు లేకుండా ఆటంకం కలుగుతుందని ఫోన్ గిరాటు కొట్టేశాడండి. 60-70 వేల రూపాయలు పెట్టి కొన్న ఫోన్ని కొట్టేస్తే తండ్రి కోపం వచ్చి లాగి ఒకటి వేసాడంటండి. తండ్రి కోపం వస్తే పిల్లవాడి కోపం రాదా? మన పెంపకం అటువంటిది కదా. పిల్లవాడు పట్టుకొని కొరికేశాడటండి తండ్రిని. చూసారా? పిల్లవాడి తండ్రికి 60-70 వేల రూపాయలు ఫోన్ కొని పిల్లవాడికి ఇచ్చి వాడితో కొరికించుకునే పరిస్థితి. ఏమండి, ఫోన్ పిల్లలకి ఇవ్వటం చాలా మంచిది కాదు. మన పిల్లలు జ్ఞానవంతులుగా అయినప్పుడు వాళ్ళు వాడుకోవచ్చు. చీటికి మాటికి పిల్లలకి చిన్నటి నుంచి ఫోన్ ఇచ్చి చూడు నాన్న ఆడుకోనా అని ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూస్తున్నప్పుడు నువ్వు కేకే అసలు పలకరండి. డిస్టర్బ్ చేస్తున్నావు ఏంటి అన్నట్టుగా ఫీల్ అవుతారు. అంత బానిసలు అయిపోతున్నారు. సమాజంలోని పిల్లలు పాడైపోతున్నారు. సారాయి తాగితే మనిషి పడిపోతాడంటారండి. ఒకసారి మా బాబాయ్ గారు అబ్బాయి మా ఇంటికి వచ్చాడండి, నారాయణ. సారాయి తాగే అలవాటు ఉంది. అన్నయ్య అనుకుంటూ వచ్చాడు. అతనికి ఏదైనా కొద్ది డబ్బులు ఇవ్వాలి. పాప ఆ డబ్బుల కోసం వచ్చి ఉంటాడు అనుకుంటున్నాను.
వచ్చిన వాడు అన్నయ్య అన్నాడు వచ్చి గుమ్మాలో బెల్లబీటిగా పడిపోయాడండి. పడిపోయి ముక్కు నుంచి రక్తం కారిపోతుంటే మాకు కంగారు వేసేసింది. ఏంట్రా ఏంటన్నారని ఎలా పడిపోయాడంటే తూలిపోయినన్నయ్య అన్నాడు. తర్వాత వాళ్ళ ఇంటికాడ అడిగితే నేనటి నుంచి మందు తాగలేదు మాయ, తూళ్ళు వచ్చేస్తుంది మనిషికి, మందు తాగకపోతే తూలి పడిపోయే పరిస్థితి. మందు తాగిన వాడు పడిపోతారు అనుకునేవాళ్ళం మనం. దానికి బానిసలు అయిన తర్వాత మందు తాగకపోతే పడిపోతున్నారండి. అటువంటి బలహీనత ఈ ఫోన్ కూడా పిల్లలకి ఇస్తే. ఇంకా సమాజంలో జరుగుతున్న భయంకరమైన వార్తలు మనం వింటున్నామండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు జాగ్రత్తగా పెంచుకోవాలి. వాళ్ళకి దేవుడి జ్ఞానం ఇప్పుడు మనం నేర్పించినట్లుగానే చదువుతో పాటు దేవుడి జ్ఞానం రంగరిస్తూ ఉండాల్సిందేనండి. పెళ్ళయిందండి ఇద్దరికి, ఒక జంటకి పెళ్ళయింది. 15 రోజులు జరిగిందండి. 15 రోజులు జరిగిన తర్వాత ప్రియుడు, ఈ అమ్మాయికి ఒక ప్రియుడు అన్నాడు ఆల్రెడీ. ఆ ప్రియుడు ఈ అమ్మాయి కలిసి భర్తను చంపేశారండి. భర్తను 15 రోజులకి. అప్పుడే మొంగలే చెప్పి చావచ్చుగా, నువ్వు నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు, నేను ఎవరినో ప్రేమించానని చెప్పొచ్చుగా. అంత కట్టుదిట్టంగా పెంచేస్తున్నారా తల్లిదండ్రులు నీకు? అంత భయంగా నువ్వు చెప్పే మాట వినిపించుకోకుండా అంత బంధించి పెంచేస్తున్నారా? అంత స్వేచ్ఛ నీకు ఇవ్వలేదా? భర్తను చంపేశారా? దుర్మార్గురాలు కాబట్టి ఏమంటారండి? మనం ఇదివరకు చాలా వార్తలు విన్నామండి, చాలా వార్తలు విన్నాం. భర్తను చంపేసిన భార్యలు, భార్యను చంపేసిన భర్తలు, ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళు. ఇటువంటి భయంకరమైన సంఘటనలు, భయంకరమైన నేరాలు, భయంకరమైన పరిస్థితుల మధ్యన మనం ఉన్నాం. సమాజానికి తప్పు చేసినది తప్పు, పాపం చేసినది పాపం అనే పరిస్థితి లేదు. ఎందుకని? దేవుని వాక్యం లేదు, దేవుని భయం లేదు, దేవుడు అంటే తెలియదు. ప్రియమైన దేవుని వల్ల ఇంకొక వార్త ఈ మధ్య కాలంలోనే మీరు వినేమంటారు. ఒక భార్య భర్తలు పెళ్ళై 10 సంవత్సరాల లోపండి, ఇద్దరు పిల్లలంట. ఇద్దరు పిల్లలు. అతను బతుకు తెరికి ఒక చాటకి వెళ్ళి పని చేసుకుని 2 రోజులకి 3 రోజులకి వస్తూ వెళుతూ ఉంటాడంటండి. వస్తూ వెళ్తున్న తప్పులు ఈ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈ అమ్మాయి ఇంకొక అతన్ని చేరదీసి అతనితో ప్రేమ కలాపాలు జరిపించుకుంటూ అతనికి అక్రమ సంబంధం అతనితో ఏర్పాటు చేసుకుందండి. చేసుకున్న తర్వాత ఏమండి, దొంగతనం కానీ వ్యభిచారం కానీ ఆగుద్దంటారా? తెలియకుండా ఆగుద్దంటారా? ప్రతి వారికి ఎప్పుడో ఒకటి తెలిసిపోద్దండి, ఖచ్చితంగా తెలిసిపోద్ది. భర్తకు తెలిసిపోయిందండి. సమాజంలో పరిస్థితి అతను దృష్టిలో పెట్టుకున్నాడు. అనేక మంది ఇలాంటి సంఘటనలు జరుగుతూ విన్నాడండి. ఏం చేయాలి దీనికి పరిస్థితికి? దీనికి పరిష్కారం ఏంటని ఆలోచించాడండి. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ అమ్మాయి చేసిన పనికి ఇతడు చేసిన నిర్ణయం, నేను కూడా చచ్చిపోతా, లేకపోతే వీళ్ళకి అడ్డం చెప్తే నేను చచ్చిపోతా, వీళ్ళిద్దరికీ నేను అడ్డగా ఉండకూడదు, దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచన చేసి ఆ ఊరి పెద్దలందరినీ కేకేసి ఆ ప్రేమించిన వ్యక్తికి తన భార్యకి పెళ్లి చేశాడండి. నిన్న మొన్న విన్నానండి ఈ వార్త. ఏమంటే ఆ అమ్మాయి తల మీద నొప్పులు పోసినట్టేనండి భర్త. అర్థమైందా మీకు? వాళ్ళిద్దరికి ఇష్టానికి నేను అడ్డంగా ఉండటం ఎందుకు, నేను చచ్చిపోవడం ఎందుకు, దాన్ని చంపడం ఎందుకు, నేను చావడం ఎందుకు? ఇవన్నీ జరిగాయే కదా. ఎప్పుడు వెరైటీగా చేశాడండి. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి పిల్లల భారం నేనే తీసుకుంటానని పక్కకు తప్పుకున్నాడండి. అటువంటి భయంకరమైన పరిస్థితులు. ఇలా జరగటం, పిల్లలు పెరిగి పెద్దవారైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం, ఇటువంటి పనులు చేయటం వల్ల తల్లిదండ్రుల పెంపకంలో లోపం లేదంటారు. చిన్నప్పుడే దేవుని జ్ఞానం, మంచి మాటలు, వినయము, విధేయత, భయము, భక్తి ఇవన్నీ నేర్పి ఉన్నట్లయితే పెరిగిన తర్వాత ఎలాంటి సమస్యలు రావటం అరుదని నేను అనుకుంటున్నానండి. ఇంత జ్ఞానాన్ని రంగరించి పోసినప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తావా? మరి ఎలా పెంచాలి పిల్లల్ని? ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఎలా పెంచాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి తల్లిదండ్రులుగా మనం? 1 సమయాలు చూద్దాం. 1 సమయాలు
ఒకటో అధ్యాయము 27 ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఆగండి, ఎవరంటున్నారు ఈ మాటలు? ఈ బిడ్డను నాకు దయచేయమని యెహోవాను నేను ప్రార్థన చేశాను, ఆయన నాకు అనుగ్రహించాను. ఎవరు చెప్తున్నారు? హన్నా గారు చెప్తున్నారు. హన్నా గారికి పిల్లలు లేరు కొంతకాలం వరకు కూడా. పిల్లలు లేనప్పుడు కన్నీటితో జోగాడిందండి, బిడ్డల కోసం కన్నీటితో జోగాడింది. ఆవిడ ప్రార్థన ఆలకించాడండి. దేవుడు ఆలకించి ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు. 28 కూడా చదవండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. ఎక్కడ మొక్కాడండి? ఆవిడ వెళ్ళినా అక్కడే మొక్కాడు. ఎప్పుడు మొక్కాడు? బాలుడై ఉన్నప్పుడు దేవుడికి మొక్కాడంటండి. అసలు ఎంత గొప్ప త్యాగపూరితమైన భక్తి, మొక్కుబడి. ఎంత త్యాగపూరితమైన మొక్కుబడి అండి. బాలుడు అప్పుడే మొక్కాడంట. బాలుడై ఉన్నప్పుడు అక్కడే మొక్కాను. ఆవిడ తల్లి గర్భంలోనే భక్తిని రంగరించేసి ఉంటుందండి. ఆవిడ తల్లి మనసంతా భక్తిలో ఉంటే, భక్తి దేవుడి మాటలు ఉంటే, బిడ్డలు కూడా దేవుడి మాటలు ఆలకించి ఆ మాటల ప్రకారంగా భూమి మీదకి వచ్చా కూడా బతుకుతారన్న విషయం తెలుసా మనకి? తెలుసు కదా, తెలుసు. తల్లిదండ్రులు ఏ ఆలోచన, తల్లి గర్భంలో ఉన్న ఏ ఆలోచనలతో జీవిస్తుందో అటువంటి ఆలోచనలు ఖచ్చితంగా పిల్లలకి వస్తాయండి. ఆ బాలుడు అక్కడనే మొక్కెను. దీంట్లో పాట కూడా రాశారండి. అన్న ప్రార్థనలు విన్నావుగా, నేను ఉన్నానని అన్నావుగా, నాడు సమయోలుతో బహుగా మాట్లాడిన దేవనాతోటి మాట్లాడవా. పాట బాగానే ఉంది కదా. పాటలో కొంచెం సప్తుంది తెలుసా? పాటలో తప్పేంటి చెప్పగలరా? నాతో అప్పుడు మాట్లాడారు ఆయన. అప్పుడు మాట్లాడాడండి, సమయంతో మాట్లాడాడు. ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? మనం బైబిల్ చదివితేనే దేవుడు మాట్లాడతాడు. చాలా బాగుంటుంది. ఈ పాటలన్నీ బాగుంటాయి. పాటలు వినసొంపుగా ఉంటాయి, కానీ ఎక్కడో చోట తప్పులు ఉంటాయండి. అదే 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి జాగ్రత్తగా చదవండి. అన్నగారి కుమారుడు బిడ్డ అయిన బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంటండి. చిన్నతనంలోనే బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ దినవల్ల అసలు యెహోవా వాక్కు పరిశక్తం అవుతమే అరుదు. ప్రత్యక్షము పదపదాగా యెహోవా మాట్లాడతల్లా, తరచుగా రావటం లేదు, తటస్థించటం లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందం అంటే ఎందుకని? పెద్దవాడైపోయాడు ఆయన. ఏలీ గారు పెద్దవాడు, వయస్సులో పెద్దవాడైపోయాడండి. మందగించేసిన కళ్ళు, అందున అతడు చూపు కూడా సరిగ్గా చూడలేని పరిస్థితి. దీపము ఆరిపోకమునకు సమూయేలు దేవుని మందసమున్న సమూయేలు యెహోవా దేవుని మందసం ఉన్న మందిరంలో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నాను అని చెప్పాడంట. ఎవరు పిలిచారు అనుకుంటున్నాడు? సమూయేలు గారు, ఏలీ గారు పిలిచాడు అనుకుంటున్నారు. ఏలీ గారు పిలిచాడు, అంతే కదా. ఏలీ గారు పిలిచాడని అనుకుంటున్నాడు సమూయేలు గారు. ఎన్నిసార్లు పిలిచాడు? 3 సార్లు పిలిచాడు. 3 సార్లు ఏమన్నాడు చెప్పండి?
3 సార్లు కూడా ఏమన్నాడు? సమూయేలు ఏమన్నాడు? చెత్తమండి నేనున్నానండి, చెత్తమండి నేనున్నానండి. 3 సార్లు. ఈ ముసలోడు ఏంటో పద్దాక పిలుస్తున్నాడు అనే పరిస్థితి ఈ రోజున. ఏంటి పడుకున్న వాళ్ళు పద్దాక నిద్ర చెడగొడుతున్నాడు ఏంటి ముసలాయన? ఏండి ఆనాటి అన్నగారి పెంపకానికి ఈనాటి మన పిల్లల పెంపకానికి ఎంత వ్యత్యాసం ఉందో. 3 సార్లు కూడా నేనున్నాను చెప్తామని ఎంత వినయము విధేయత చెప్పండి సమూయేలు గారికి. ముసలాయనకి అర్థమైపోయిందండి, ముసలాయనకి అర్థమైపోయింది. 3 సార్లు పిలిచాడండి, పిల్లల దగ్గరికి వచ్చాడు ఏంటి? డౌట్ వచ్చింది. ఆయన యాజకుడు కాబట్టి ఎవరు పిలుస్తారు? అయితే నేను పిలవాలి, అది దేవుడు పిలవాలి. ఈసారి మాత్రం అట్ట కాదయ్యా, నేను ఆలకిస్తున్నాను, నువ్వు మాట్లాడు, చెప్పవలసిందని చెప్పమని. నువ్వు చెప్పింది ఆయన చెప్పిందంతా నువ్వు వినదంతా నాకు మళ్ళీ చెప్పమన్నాడు. సమూయేలు గారు ఖచ్చితంగా బాలుడిగా ఉన్నప్పుడే ఎంత వినయము విధేయత పిల్లల పెంపకం విషయంలో, భక్తి విషయంలో ఆనాటి అన్నగారు తీసుకున్న తీర్మానం కానీ, ఆ నిర్ణయం కానీ, ఆ త్యాగపూరితమైన మొక్కుబడి కానీ ఎంత గొప్పగా ఉన్నాయో ఆలోచించండి ప్రియులారు. సమూయేలు గారు బాలుడిగా ఉన్నప్పుడే పరిచర్య చేస్తున్నాడంట. దేవుని ఎన్నిసార్లు? 3 సార్లు పిలిచిన 3 సార్లు ఒకే రకమైన సమాధానం. ఫోన్ చూస్తున్నప్పుడు మన పిల్లల్ని రోజు కేకేయండి, చిరాకు పడిపోతారండి, చిరాకు పడిపోతారు. అదేనండి అన్నగారి పెంపకం. అన్నగారిని మనం జ్ఞాపకం చేసుకుని బైబిల్లో ఉన్న ఈ మాటలను బట్టి మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా, అప్పటికి ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయినాయండి. ఈ పరిస్థితులు చాలా చాలా భయంకరమైన పరిస్థితులు. ఎన్నో చూడకూడదు ఎన్నో చూస్తున్నారు. మంచి కన్నా చెడు ఎక్కువ లోకంలో కనిపిస్తూ ఉంటుంది. దానికి ఆకర్షితులయ్యే వయసులోకి పిల్లలు వెళ్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ఖచ్చితంగా వాళ్ళని ఆపగలుగుద్ది. నీతిగా న్యాయంగా నిలబడే శక్తిని పిల్లలు పొందుకోగలుగుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది పిల్లల్ని భయం చెప్పడం అంటే కొట్టేస్తుంటారండి. ఎక్కువ కోపంతో కొట్టేస్తారు. చెప్పవలసిన దేవుని మాటలు 4 చెప్తే, నిదానంగా చెప్తే, మంచి మనసుతో చెప్తే వాళ్ళు వాటిని స్వీకరిస్తారు. దాని ప్రకారంగా చక్కని మంచి మార్గంలోకి వాళ్ళు వస్తారండి. కానీ కొట్టినంత మాత్రంలో వాళ్ళు నువ్వు చెప్పినట్లుగా మారిపోతారు అనుకోవటం కరెక్ట్ కాదు. ఇంకా మొద్దుబారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి పిల్లల విషయంలో దేవుడు మనకు చెప్పినట్లుగా మనకిచ్చిన ఈ అవకాశం, కోటేశ్వరరావు గారు చాలా శ్రమ తీసుకుంటున్నారండి. ఇదంతా ఎందుకు వచ్చింది అవసరం అనుకోవట్లేదు. ఇదంతా ఎందుకు వచ్చిన అవసరం నిజమే కదా. నేను శుభ్రంగా సంఘాన్ని నడుపుకుంటా చెప్పుకుంటా పోతున్న పర్లాకి వెళ్ళినా దానికి రెట్టింపు బహుమతులు ఏదో ఆయన ఆశించుంటాడు. మనం చేస్తే మనకి రెట్టింపు బహుమతులు వస్తాయి. కాబట్టి మనం సమాజంలో బతుకుతున్నాము. సమాజంలో చెడు ప్రభావం మన పిల్లల మీద పడకుండా ఉండాలంటే బైబిల్లోని దేవుని మాటలే మనకి ఖచ్చితంగా మనకి అటువంటి భద్రతను కల్పిస్తాయి. అవునండి, ఎక్కడికో వెళ్ళి మా పిల్లవాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, 2 లక్షలు సంపాదిస్తున్నాడు అనేది కాదు కానీ దాన్ని బట్టి క్రైస్తవుడికి ఎత్తివేంటి అతిశయపడవలసిన అవసరం లేదు. నా పిల్లవాడు దేవుడి జ్ఞానంలో ఉన్నాడు. ఎక్కడన్నా వాడి నీతి తప్పడం, వాడి మనసులో, వాడి హృదయంలో దేవుడి వాక్యం పరిపూర్ణంగా నింపుకున్నాడు. నా బిడ్డ గురించి నాకు బాగా తెలుసు. నాకు భయపడేది పని లేదు. ఎవరితో ఏ గొడవ తీసుకొస్తాడని భయం కూడా నాకు లేదు. ఎందుకంటే వాడిని అలాంటి జ్ఞానంతో పెంచాను అన్న ధైర్యం నీకు ఉండాలండి. ఎక్కడో ఉంటున్నాడు నా బిడ్డ, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఏంటో అన్న భయపడుతూ తప్పదు, పంపాలి. ఉద్యోగం కావాలంటే పంపాలి. ఎలా ఉన్నాడన్నా ఆందోళన. ఎందుకంటే నీకు నమ్మకం లేదు. నీ పిల్లల మీద, నీ పెంపకం మీద నీకు సరైన నమ్మకం లేకేనండి. కాబట్టి మనం దేవుడు తెలుసుకున్న వారంగా లోకంలో పరిస్థితుల దృష్ట్యా మనం ఆలోచించి మనం మంచి దారిలో మన పిల్లల్ని, ఏమంటే ఒక తప్పు చేసినప్పుడు పిల్లవాడిని చాగి చంపమని కొట్టేస్తే మళ్ళీ 2వ తప్పు చేయడండి. వాడు 1000 రూపాయలు వచ్చినాయండి, జోతం ఆటకి వెళ్ళాడు, మళ్ళీ సంతోషిస్తారు కొంతమంది తల్లిదండ్రులు. 1000 రూపాయలు వచ్చినాయి, అక్కడ ఎవరియో వచ్చేసినాయి. 2వ రోజు నీకు 2000 పోతాయి, 10,000 పోతాయి, 1,00,000 పోతాయి. తర్వాత నీ కుటుంబం అంతా కూడా రోడ్డున పడే పరిస్థితులు. ఎర్రవేస్తుందండి లోకం, వెర్రలు వేస్తుంది. కానీ దేవుని వాక్యం ఒకటే నీకు నీతిగా నిలబెట్టింది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి.
వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నానండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ఆయన. ఇదిగో తండ్రి, ఈరోజు నా తండ్రి మరి సమాజంలో మేము నాయన ఉన్నాం తండ్రి. అనేకమైన వార్తలు ఈరోజు నాయన మంచి వార్తల కన్నా చెడు వార్తలు, భయంకరమైన వార్తలు మేము వింటున్నాం తండ్రి. ఇటువంటి పరిస్థితుల్లో మేము మీ మీద ఆనుకొని మీ వాక్యాన్ని ఆధారం చేసుకుని మీ వాక్య ప్రకారంగా మా పిల్లలకు కూడా చిన్ననాటి నుంచి నాయన నీ జ్ఞానాన్ని నేర్పి అంటే వాళ్ళు పెద్దవైన తర్వాత నీకు సంతోషం కలిగించే స్థితి, దాన్ని బట్టి మేమందరం కూడా సంతోషంగా జీవించే భాగ్యం అందరికీ దయచేయమని, మేమందరం బ్రతకడానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.